దివ్యాంగులకు కేటాయించిన షాపులకు కాల పరిమితి ముగిసినా రీటెండర్ చేయడం లేదని జిల్లా వికలాంగుల సంస్థ అధ్యక్షుడు ఇమ్రాన్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే 15 రోజుల్లో ఖాళీ చేయిస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు కార్యాచరణ దాల్చలేదన్నారు. ఇప్పటికైనా షాపులను ఖాళీ చేయించాలని కోరారు. రీటెండర్ నిర్వహించి తిరిగి షాపులను కేటాయించాలని కోరుతున్నామన్నారు. వికలాంగులకు న్యాయం చేయాలి. దివ్యాంగులకు కేటాయించిన వ్యాపార మలుగులు వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగులకు న్యాయం వెంటనే विकलांग ऐक्यता हम सब एक है వికలాంగుల ఐక్యత వికలాంగులకు కేటాయించిన మలుగులు వెంటనే వికలాంగులకు కేటాయించిన మలుగులు వెంటనే विकलांग ऐक्यता हम सब एक है వికలాంగుల షాపులు 5 కేటాయించడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం దాని కాల పరిమితి అయిపోయింది. కలెక్టర్ గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వికలాంగ సంఘ నాయకులు అందరం కూడా మరి కలెక్టర్ గారు 15 రోజుల లోపల వాళ్ళని ఖాళీ చేపించి రీటెండర్ చేయమని 10 సార్లు కమిషనర్ గారికి చెప్పిన కమిషనర్ గారు వికలాంగుల చిన్న చూపు చూస్తూ ఖాళీ చేయించడం లేదు. మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీకేమన్నా దీంట్లో వాటా ఉన్నదా? మరి మా వికలాంగులకు కాల పరిమితి అయిన తర్వాత వేరేలకు మీరు టెండర్ వేయాలా. అలా వేయకుండా మీరు ఇవాళ వేస్తా రేపేస్తా అని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. మరి మాకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంత చిన్న చూపు కమిషనర్ గారు మీరు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. త్వరలోనే ఏదైతే వికలాంగుల 5 షాపులు ఉన్నాయో దాన్ని రీటెండర్ వేయాలా. కాని పక్షంలో మేమందరం వికలాంగులు కూడా మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం.